వెల్కమ్ బ్యాక్. స్వాగతం స్వతంత్రానికి స్వాగతం. నేను మీ రాజమౌళి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ అసెంబ్లీలో ప్రవర్తించిన తీరును, ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఘాటు విమర్శలు చేశారు. బాలకృష్ణ తాగి వచ్చి అసెంబ్లీలో మాట్లాడారని అన్నారు. అసెంబ్లీలో పనీపాట లేని భాషలు చేస్తున్నారని విమర్శించారు. తాగిన వ్యక్తిని అసెంబ్లీకి ఎలా రానిచ్చారని ప్రశ్నించారు. అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏంటి, బాలకృష్ణ మాట్లాడింది ఏంటి అంటూ కూడా కామెంట్ చేశారు. బాలకృష్ణ మానసిక పరిస్థితి ఏంటో అర్థమవుతుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇదే టాపిక్ ఇవాళ చర్చనీయాంశమైంది. ఈ టాపిక్ పైన ఇవాటి బిగ్ డిబేట్ పెడదాం. బిగ్ టాక్లో మనతో భాగంగా చూస్తున్నారు. రైట్, ఈరోజు బిగ్ టాక్లో మనతో పాటు పాల్గొన్నారు కంచర్ల విజయభాస్కర్ గారు, టీడీపీ రాష్ట్ర నాయకులు. అలాగే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి, వైసీపీ రాష్ట్ర నాయకులు. రాయపూడి వేణుగోపాల్ గారు, జనసేన అధికార ప్రతినిధి. అలాగే చెవుల కృష్ణాంజనేయులు గారు, విశ్లేషకులు కూడా మనతో నలుగురు ఫ్రేమ్లో ఉన్నారు. ముందుగా కృష్ణాంజనేయులు గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి, ప్యానల్ మెంబర్స్ అందరికి నమస్కారం. ఎస్, ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఇక హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు. ఎందుకంటే తను తాగి అసెంబ్లీలోకి వచ్చాడు, తను మాట్లాడింది ఏంటి, మాట్లాడవలసిన పద్ధతి ఏంటి, అలాంటి నేపథ్యంలో అతన్ని ఎవరు రానిచ్చారు అంటున్నారు. అసలు నిజంగానే ఆయన బాలకృష్ణ గారు ఎమ్మెల్యే తాగి వచ్చారా, తాగి వచ్చింది తను పసిగట్టాడా, చూశాడా, ఎందుకని ఇలా అంటున్నారు, ఎలా చూడొచ్చండి? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఆయన ఈ మధ్యకాలంలో ప్రెస్ కాన్ఫరెన్స్లోనే మాట్లాడుతున్నారు. అసెంబ్లీకి ఎలాగో వెళ్ళటం లేదు కాబట్టి అసెంబ్లీకి వెళ్ళనటువంటి ఆ టైం కవర్ చేయటం కోసం ఇప్పుడు వారమో 10 రోజులకు ఒకసారో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం, ఆ వారం 10 రోజుల్లో జరుగుతున్నటువంటి పరిణామాల మీద, దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి, వ్యవహారము అనేటువంటి అంశాల మీద ఆయన మాట్లాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల్లో ఉంది అనే ఒక మనుగడ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడ, రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అందుకని మీడియాలో ఆ విధంగా తనకు అనుకూలమైనటువంటి మీడియాని పిలుచుకొని మాట్లాడేటువంటి ప్రయత్నం. 1 గంట 2 గంటలు 3 గంటలు అట్లా మాట్లాడుతున్నారు. ఆయన ఎలాగ ఎంతసేపు మాట్లాడితే అంతసేపు ఆ మీడియా వాళ్ళు ఎలాగో ప్రెస్ కాన్ఫరెన్స్ అది ఏం కాదు కాబట్టి కొంత ఇష్టమైనటువంటి వాళ్ళని తీసుకుంటున్నారు, ఆ లైవ్ అందరికి ఇస్తున్నారు కాబట్టి అందరూ వాళ్ళు కూడా ఉండేటువంటి వాళ్ళందరూ ఓర్పుగా 2 గంటలైనా 2.5 గంటలైనా వినేటువంటి పరిస్థితి ఉంది. చాలా విషయాలు మాట్లాడారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ వారం 10 రోజుల ఘటనలకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద, గూగుల్ డేటా సెంటర్ నుంచి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అక్రమ మద్యం దగ్గర నుంచి మిగతా విషయాలన్నీ చాలా ప్రస్తావన చేశాడు. దాంట్లో ఒకటి బాలకృష్ణకు సంబంధించినటువంటి అంశం. బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటల మీద ప్రెస్ కాన్ఫరెన్స్లో అడిగిన దానికి సమాధానం చెప్పారని నేను గమనించిన దాని ప్రకారంగా అట్లా మాట్లాడారు. ఆ తర్వాత ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ ముగించారు. దాంతోనే ఇక్కడ ఆయన మాట్లాడినటువంటి అంశం బాలకృష్ణకు సంబంధించినటువంటి వ్యవహారంలో బాలకృష్ణ ఏం మాట్లాడాడు, ఆ రోజున ఏం జరిగింది, దాని తర్వాత ఎంత రాద్ధాంతం జరిగింది, అవన్నీ కూడా మనం చూసాం. బాలకృష్ణ మాట్లాడినటువంటి మాటలు అసెంబ్లీలో పూర్తి అభ్యంతరకరమే. అవి సభలో, చట్టసభల్లో మాట్లాడాల్సినటువంటి మాటలు కాదు. ఆ రోజున బాలకృష్ణ మాటలు వివాదం కావటానికి 2 ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి, ఆయన చిరంజీవి ప్రస్తావన వచ్చినప్పుడు చిరంజీవి ప్రస్తావన పేరెత్తకుండానే అప్పటి ప్రభుత్వం మీద ఎవడో ఏ విధమైన ఒత్తిడి చేయలేదనేటువంటి విధంగా వాడు వీడు అనేటువంటి ప్రస్తావన చేయటం అనేటువంటిది జన సైనికులకి, అదేవిధంగా చిరంజీవి అభిమానులకి, పవన్ కళ్యాణ్ అభిమానులకి, జన సైనికులందరికీ కూడా కోపం వచ్చింది. దాంతో ఆ తర్వాత నేరుగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళటం, పవన్ కళ్యాణ్తో మాట్లాడటము, అక్కడ నుంచి చిరంజీవితో ఫోన్లో మాట్లాడటము, ఇవంతా సద్దుమణిగేటట్టు చంద్రబాబు నాయుడు చేశారు. బాలకృష్ణన్ అయితే ఎక్కడా కూడా తప్పు అని చంద్రబాబు నాయుడు అనలేదు, తెలుగుదేశం పార్టీ అనలేదు, ఆయన దగ్గర నుంచి తప్పు అని ఆయన చేత చెప్పించలేదు. పోనీ ఈ మాటలను రికార్డు నుంచి తొలగించమని బాలకృష్ణ అడగలేదు, అవి తొలగిస్తున్నామని కూడా ఎవరూ చెప్పలేదు. కామినేని శ్రీనివాసు ఈ చర్చకు కారణమైనటువంటి కామినేని శ్రీనివాసు తన వ్యాఖ్యల వల్ల వివాదం వచ్చింది కాబట్టి తన వ్యాఖ్యల్ని
ఆ, చాలా రికార్డు నుంచి తొలగించమని అడిగారు ఆయన ఒక్కడే. మరి ఆయన మాటలనే తొలగిస్తారా? దాని తర్వాత దానికి స్పందించినటువంటి బాలకృష్ణ మాటలను కూడా రికార్డు నుంచి తొలగిస్తారా లేదనేటువంటిది బహిరంగ ప్రకటన లేదు. ఈ అంశం మీదనే ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని కూడా మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆ సైకోగాడు అని బాలకృష్ణ ప్రస్తావన చేశారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కోపం వచ్చింది. ఎలా కోపం వస్తుంది కాబట్టి వాళ్ళు తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు బాలకృష్ణ మీద. ఇవన్నీ కూడా ఈ మాట్లాడిన అన్ని తాగొచ్చాడు, మ్యాన్షన్ హౌస్ తాగొచ్చాడు, ఇలాంటివన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ట్రోల్ చేసింది. అసలు వాళ్ళ ఇంట్లో కాల్పులు జరిగాయి, ఇతనికి ఇచ్చేని ఏదో సర్టిఫికెట్ ఉంది, ఇలాంటివన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో జరిగినటువంటి చర్చలే. వాటినే ఉతనికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆయన తాగొచ్చి ఉండొచ్చు, తాగొచ్చి ఉన్నారు అందుకని అలా మాట్లాడారు అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఆయన ఇంకొక ప్రస్తావన కూడా చేశారు. ఒక ఎమ్మెల్యే ఇలా మాట్లాడకూడదు, బాధ్యతారహితం అనేటువంటి మాటలతో పాటుగా స్పీకర్ స్థానంలో ఉండేటువంటి వాళ్ళు ఏం చేశారు అనేటువంటి ప్రస్తావన కూడా చేశారు. ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి అడిగినా ఇంకొకళ్ళు అడిగినా ఎవరు అడిగినా సరే తప్పు పట్టేటువంటి అంశాలే. బాలకృష్ణ మాట్లాడిన తప్పు, మాట్లాడిన దాన్ని అక్కడే ఉన్నటువంటి సభికులు ఎవరు, లేకపోతే చంద్రబాబు నాయుడు కూడా సభలో ఉండి ఏమి ఆయనేం ఖండించలేదు. చంద్రబాబు నాయుడు కూడా ఏమి ఇది తప్పు అని ఏం చెప్పలేదు సభలో ఉండి ఆ రోజున. మరి ఆ రోజున స్పీకర్ స్థానంలో ఉండేటువంటి డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు ఇది తప్పు అని వారించలేదు. కాబట్టి మరి అలా ఎలా ఉంటాడు స్పీకర్ స్థానంలో ఉన్నవాళ్ళు అని జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టాడు. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే చట్టసభల్ని, శాసనసభలో కానివ్వండి మిగతా సభల్లో ఈ రోజున సభ్యులు మాట్లాడేటువంటి తీరు కానివ్వండి, వాళ్ళ వ్యవహార శైలి కానివ్వండి చాలా అభ్యంతరకరంగా తయారవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు బాలకృష్ణ కావచ్చు, ఇప్పుడు తెలుగుదేశము, జనసేన, బీజేపీ వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉండేవాళ్ళు మాట్లాడచ్చు. మొన్న అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడినటువంటి తీరు కానివ్వండి, వాళ్ళ వ్యవహార శైలి కానివ్వండి, ఇవన్నీ ఖచ్చితంగా అభ్యంతరకరమైనవి. చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 నుంచి 175కి పోవాలని వాళ్ళు అనుకుంటే 11కి ఎలా పడిపోయారు? 13 చౌకు 100 కారణాలు అన్నట్టుగా ఆ రోజున అసెంబ్లీలో ఎవరైతే అసెంబ్లీలో లేనటువంటి చంద్రబాబు నాయుడు సతీమణి లోకేష్ యొక్క తల్లి భువనేశ్వర్కి సంబంధించినటువంటి విషయంలో మాట్లాడినటువంటి మాటలు, అవమానించినటువంటి తీరు, దానికి జగన్మోహన్ రెడ్డి చూస్తూ నవ్వుతూ ఉన్నటువంటి వ్యవహారము, ఇవన్నిటి మీద తెలుగుదేశం వాళ్లే కాదు మిగతా వాళ్ళు కూడా ఇట్లా మంచి పద్ధతి కాదు కదా అని అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించారు. మరి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎలాగో అడుగుతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అడిగాడు ఏమని, బాలకృష్ణ తాగొచ్చాడా, మ్యాన్షన్ హౌస్ తాగొచ్చాడా అని అడిగాడు. తాగొచ్చే మాట్లాడాడు, లేకపోతే ఎవరు మాట్లాడతారని అడిగాడు. ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు కూడా అడుగుతారు, మీరు 5 ఏళ్ల సమయంలో ఆ రోజున మరి వల్లభనేని వంశీ తాగొచ్చాడా, లేదా కొడాలి నాని తాగొచ్చాడా, జోగి రమేష్ తాగేమని చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి పోయాడా, అసెంబ్లీలో ఆ విధంగా ఎట్లా మాట్లాడారు, ఆ రోజున కోటమిరెడ్డి శ్రీధర్ లాంటి వాళ్ళు ఎలా మాట్లాడారు వైసీపీలో ఉన్నప్పుడు, మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ మాట్లాడుతుంటే నవ్వుతూ ఎలా ఉన్నాడు, ఆయనేం తాగొచ్చాడు, ఇలాంటివన్నీ వీళ్ళు కూడా అడుగుతారు. ఎందుకంటే మాటకు మాట అనుకోవటం వేరే ఇదే పని కదా. ఇంకా ఎవరు కూడా సరే మనం మా తప్పు మేము ఇలాంటివి చేయము అని అనరు. ఎదుటోళ్ళ తప్పులు మాత్రం చూపిస్తూ ఉంటారు అన్ని పార్టీలు. ఇప్పుడు ఒకళ్ళకి ఒకళ్ళు తోడుపోయినట్టుగా ఈ రోజున అధికార వాస్తవానికి ఈ విధమైనటువంటి దిగజాడు రాజకీయాలు చేస్తారు. రైట్.